గురుగారు, హలో సార్, ఎలా ఉన్నారు? ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కదా? అవును సార్. మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మనం ఇక్కడే కదా పని చేసేది. ఏం పని? డెసిగ్నేషన్ ఏం డిసైడ్ అవ్వలేదు, ప్రస్తుతానికి అమ్మాయిల బొమ్మలు చూస్తున్నాను అంతే. మీరేంటి ఇలా వచ్చారు? రామచంద్ర గారితో మాట్లాడాలి. అక్కర్లేదు సార్, మనతో చెప్పండి సరిపోతుంది. పిల్లాడివి నీకేంటి చెప్పేది? ఆయనకి సెక్యూరిటీ కావాలో వద్దో కనుక్కురమ్మని కమిషనర్ గారు పంపాడు. మనం ఉండగా ఆయనకి ఎందుకు సార్ సెక్యూరిటీ? ఎందుకండి ఈ ఇంటికి మొత్తం మనమే. నువ్వెవడవరా ఆయన సెక్యూరిటీ డిసైడ్ చేయడానికి? దగ్గర అని చెప్తా. ఏంటి? యాక్చువల్గా రామచంద్ర గారి అబ్బాయి మనమే. నిజం సార్, రామచంద్ర గారి అబ్బాయి మనమే. మీ మీద ఒట్టు. హలో ఆఫీసర్. హలో. మరి వీడు 25 ఏళ్ళుగా వాళ్ళ అబ్బాయి అని అనుకుంటున్నారు. 25 ఏళ్ళు నీకెప్పుడు తెలుసు? రీసెంట్ గానే. ఎవరు చెప్పారు? ఓ నర్సు ఆవిడను ఆ స్తంభం వెనకాల ఒకడు ఉన్నాడు చూసారా, వాడు. ఇద్దరు కలిసి పై ఫ్లోర్ లో ఉన్న నన్ను కిందకి తీసుకొచ్చి కింద ఫ్లోర్ పైన పెట్టి కోటీశ్వరం చేశారు అని ఎవడు చెప్పాడు? వాడు కాదు సార్, నర్సు. ఎప్పుడు? మొన్నే. 25 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? కోమాలో ఉంది, చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పింది? కోమలోంచి బయటకు వచ్చింది, చెప్పింది. నీ ఒక్కడికే చెప్పిందా? ఆ ఊర్లో అందరికి చెప్పుద్ది. మరి కనీసం రామచంద్ర కన్నా చెప్పాలి కదా. అవే చెప్తానంది. మరెందుకు చెప్పలేదు? ఇది చెప్పే లోపల చచ్చిపోయింది. టీ అయినా చెప్పమంటారా? సరిపోదురా, విస్కీ తాగాలి. విస్కీ సాయంకాలం డ్యూటీ దిగిన తర్వాత అవుతుంది. బాబు బంటు బంగారం, ఈ విషయం నీ ఒక్కడికే తెలుసా, ఇంకెవరికైనా తెలుసా? తెలీదు సార్, చెప్పను కూడా. త్యాగం చేసేస్తున్నాను. అంత త్యాగరాజు అయితే ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇల్లు నేనే సర్దిద్దుకోవాలి. బంటు కీజ్. రెడ్డి చెప్పేస్తున్నాడు, అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఈవినింగ్ మాట్లాడతాం. సారీ సారీ సారీ. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ? వాడు కాబోయే పెళ్ళం కదా. మరి నీకెందుకు ముద్దు పెడుతుంది? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం వాడికి తెలుసా? ఊరుకోండి సార్, అది తెలిస్తే వాడెందుకు చేసుకుంటాడు? కనీసం రామచంద్ర కన్నా తెలుసా? అది చెప్దామని వెళ్తేనే పోయినంత పని అయింది. నాటీ బాయ్. ఇదెవరు? వాడి మేనకోళ్ళు. మరి నీ సీట్ మీద కొడుతుందేంటి? అదే సార్, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు సైట్ కొడుతుంది. ఆ తర్వాత నుంచి ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది. బాగుందయ్యా, నువ్వు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవరిని వదలొద్దు. వాడు మాత్రం చేతులు ఊపుకుంటూ తిరుగుతుంటాడు. నేను ఈ దారుణాలు చూడలేను కానీ ఇక బయలుదేరుతాను. మార్నింగ్ ఆఫీసర్. మార్నింగ్ సార్. సార్, మీరెవరికన్నా జాబ్ ఇచ్చేటప్పుడు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయరా? ఎందుకు చేయం? మరి వాడికి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ ఇంటి మొత్తం మీద కామన్ సెన్స్ లో గానీ ఇంటెలిజెన్స్ లో గానీ నా తర్వాత ఎవడైనా ఉన్నాడంటే అది వాడే. సరిపోయింది. మహాప్రభో, నీకో నమస్కారం. సీ యు అగైన్. నా వల్ల కాదురా. లోపల ఎలా జరిగింది సార్? బీభత్సం జరిగింది. ఒరే, ఈ డబ్బులున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ అదృష్టవంతులు అంతే.